Hi friends, today's our topic JIB Principles and Practice of Banking. It is related to the module A. ఇందులో టాపిక్ ఏంటంటే డ్యూటీస్ అండ్ రైట్స్ ఆఫ్ ఎ బ్యాంకర్ అండ్ కస్టమర్ రైట్స్. డ్యూటీ ఆఫ్ సీక్రెసీ అండ్ కాన్ఫిడెన్షియల్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ద బ్యాంకర్. ఏ రకంగా అంటే డెటార్ క్రెడిటార్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎ బ్యాంక్ అండ్ కస్టమర్ ఈజ్ ఆఫ్ ఎ స్పెషల్ కైండ్. ఇది ఎప్పుడు వస్తుంది? బ్యాంక్లో కనుక మనం ఏదైనా డిపాజిట్ అకౌంట్స్ కానీ ఏమైనా మెయింటైన్ చేసినప్పుడు the amount belongs to the customer, and as and when the customer demands, bank has to pay it. అంతే కదండి. ఆ అమౌంట్ అనేది బ్యాంక్ దగ్గర ఉంటుంది. బ్యాంక్లో పెట్టాడు డిపాజిట్ అమౌంట్, కొంత అమౌంట్ సేవింగ్స్ బ్యాంక్లో అక్కడ పెట్టాడు. అది కస్టమర్ మనీ. సో కస్టమర్ ఎప్పుడు కూడా క్రెడిటర్ అవుతాడు. అది ఎప్పుడైనా సరే బ్యాంక్ అడిగినప్పుడు, కస్టమర్ అడిగినప్పుడు బ్యాంక్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి బ్యాంక్ ఈజ్ ఏ డెటార్. సో ఆ రకంగా డెటార్ క్రెడిటర్ రిలేషన్షిప్ అనేది బ్యాంకర్ కస్టమర్ మధ్యలో ఉంటుంది, ఒక స్పెషల్ కైండ్. అలాగే ఇట్ ఈజ్ ఏ కాంట్రాక్చువల్ రిలేషన్షిప్. అది ఒక రిలేషన్షిప్, కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ అంటాం. ఏమిటి కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ అంటే దాని ఆటోమేటిక్గా ఇంప్లాయిడ్ అప్లికేషన్ ఉంటుంది. ఏంటి ఆ కాంట్రాక్చువల్ రిలేషన్స్లో ఉన్న ఇంప్లాయిడ్ అప్లికేషన్ అంటే ద అకౌంట్ సంబంధించిన కస్టమర్ అకౌంట్ సంబంధించిన లావాదేవీ ట్రాన్సాక్షన్ సీక్రెట్గా కాన్ఫిడెన్షియల్గా ఉంచాల్సిన బాధ్యత ఆటోమేటిక్గా ఆ రిలేషన్షిప్లో ఉంటుంది. ఇట్ ఈజ్ ఇన్బిల్ట్ ఆబ్లిగేషన్ అంటాం. ఇక్కడ ద డ్యూటీ ఆఫ్ నాన్ డిస్క్లోజర్ ఈజ్ ఎ కాంట్రాక్చువల్ అండ్ లీగల్. ఒకవేళ కనుక అంటే ఏంటంటే ఇది ఒక బాధ్యత కింద లెక్క. నాన్ డిస్క్లోజర్ అంటే బహిర్గపరచకూడదు, అంటే బయటికి చెప్పకూడదు. ఏ రకంగా అంటే ఇట్ ఈజ్ ఏ కాంట్రాక్చువల్ అండ్ లీగల్. చట్టపరంగా అది చేయకూడదు ఆ పని. అండ్ ఇట్ ఈస్ ఇంప్లాయిడ్ అండర్ ద కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ ఆల్సో. ఆ రకంగా ఏమవుతుందంటే దస్ ద బ్యాంక్ వుడ్ బి ప్రొటెక్టెడ్ ఓన్లీ ఇఫ్ ఇట్ డిస్క్లోజెస్ ది అఫైర్స్ ఆఫ్ ద కస్టమర్స్ అండర్ సర్టెన్ లీగల్లీ పర్మిసిబుల్ కంపల్షన్స్ ఆర్ సర్కమ్స్టెన్సెస్ యాజ్ ఫాలోస్. ఎప్పుడు ఇది బయటికి బహిర్గపరచాలి అంటే, చెప్పాల్సి వస్తుంది అంటే కొన్ని కంపల్షన్స్ ఉంటాయి, లీగల్ కంపల్షన్స్. అలాగే సమ్ సర్కమ్స్టెన్సెస్ ఫోర్స్ టు డిస్క్లోజ్ దట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్ అకౌంట్ అవుట్. అవి ఏంటి చూద్దాం. వేర్ ద డిస్క్లోజర్ ఈజ్ అండర్ కంపల్షన్ ఆఫ్ లా. చట్టపరంగా చెప్పాల్సిన పరిస్థితులు వస్తే కస్టమర్ ఇన్ఫర్మేషన్ చెప్పక తప్పదు బ్యాంక్. ఇట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. వేర్ దెర్ ఈజ్ ఎ డ్యూటీ టు ద పబ్లిక్ టు డిస్క్లోజ్, అంటే పబ్లిక్లో ఇతని ఇన్వాల్వ్మెంటు దట్ ఈస్ రిలేటెడ్ టు హిజ్ అకౌంట్ అయిందనుకోండి, అంటే అక్కడ ఏమవుతుందంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా అతనికి సంబంధించిన లావాదేవీలు కానీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం బయట పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఏదో మనీ వచ్చింది అతనికి, బయట నుంచి సమ్ సస్పిషియస్ ట్రాన్సాక్షన్ జరిగినాయి, అతను ఏం చేశాడు, ఎక్కడో బ్లాస్ట్ చేశాడు, బ్లాస్ట్ అయింది, అందులో ఇతని యొక్క రోల్ ఉంది. సో ఆటోమేటిక్గా చాలా మంది చచ్చిపోయారు, 10 మంది 20 మంది పబ్లిక్ చనిపోయారు. చనిపోయినప్పుడు లేదు బ్యాంకులో ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కంపల్సరీగా ఇవ్వాల్సిందే. దానికి కస్టమర్ యొక్క కన్సెంట్ అక్కర్లా, బికాజ్ ఇట్ ఈస్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. సో ఆ రకంగా కంపల్సరీగా డిస్క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తే తప్పకుండా చేయాలి. మూడోది ఏంటంటే వేర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద బ్యాంక్ రిక్వైర్స్ డిస్క్లోజర్. ఒకవేళ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అందులో బ్యాంక్కి సంబంధించింది ఏదో ప్రాబ్లం ఉంది, అటువంటి అప్పుడు కూడా దెర్ ఈజ్ ఎవ్రీ రైట్ టు డిస్క్లోజ్ దట్ ఇన్ఫర్మేషన్ అవుట్ సైడ్. ఏంటి బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తే తర్వాత మనం చెప్పుకుంటాం. అంటే వాడు ఏదో లోన్ ఇచ్చారు, ఆ లోన్ కట్టట్లేదు, ఓకే, సో అది వేరే వాళ్ళు బ్యాంక్ వాళ్ళని అడుగుతారు. ఇట్ ఈస్ షేరింగ్ ఆఫ్ దట్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్ పర్మిటెడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీ దగ్గర ఏమన్నా ఇతను సంబంధించిన ఏమైనా అమౌంట్లు ఏమైనా ఉన్నాయా అంటే ఇలాగా షేర్ చేసుకోవడం కానీ అటువంటి అమాంగ్ ద బ్యాంక్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద బ్యాంక్ ఇంట్రెస్ట్. ఎందుకంటే తనకు రావాల్సిన అమౌంట్ రాకపోతే బ్యాంక్ మరి ఏం చేస్తుంది, ఎక్కడో చోట నుంచి కస్టమర్ ఇన్ఫర్మేషన్ దే హ్యావ్ టు అబ్టైన్ కదా. సో అటువంటి పరిస్థితుల్లో కూడా ఇట్ ఈస్ పర్మిటెడ్ టు డిస్క్లోజ్. అండ్ వేర్ ద డిస్క్లోజర్ ఈజ్ మేడ్ విత్ ద ఎక్స్ప్రెస్ అండ్ ఇంప్లాయిడ్ కన్సెంట్ ఆఫ్ ద కస్టమర్. ఒకళ్ళ కస్టమరే తనంతా తానే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అన్నాడు అనుకోండి, హ్యాపీగా ఇవ్వచ్చు, తప్పలేదు. ఎందుకంటే అతనే ఎక్స్ప్రెస్ చేశాడు, ఆర్ ఇంప్లాయిడ్ ఫార్మల్గా కూడా అతను చెప్పాడు. వాడు బామ్మర్ దేవుడు వచ్చాడు,
వచ్చినప్పుడు అతను ముందే చెప్పాడు కస్టమర్, మా బాబు అనేది వస్తాడు, వచ్చినప్పుడు కొంచెం నా అకౌంట్ డీటెయిల్స్ బ్యాలెన్స్ ఇవ్వండి చెప్పండి అన్నాడు అనుకోండి. సో ఆటోమేటికల్గా ద బ్యాంక్ ఈజ్ పర్మిటెడ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద కస్టమర్, నథింగ్ రాంగ్. సో ఆ రకంగా మనం డిస్క్లోజ్ చేయొచ్చు. నెక్స్ట్ డిస్క్లోజర్ అండర్ కంపల్షన్ ఆఫ్ లా. ఇది ఇన్ డీటెయిల్. ఫస్ట్ పాయింట్ అంటే కంపల్షన్ ఆఫ్ లా ఎప్పుడు వస్తుందంటే బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్ 1891 దీని ప్రకారం ఓకే సమ్ సెక్షన్స్ ఆర్ దేర్ 4 and 6 ఆఫ్ ద బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్. దీని ప్రకారంగా లీగల్ డిస్ప్యూట్ బిట్వీన్ ద బ్యాంకర్స్ కస్టమర్ అండ్ థర్డ్ పార్టీ, బ్యాంకర్ కస్టమర్కి థర్డ్ పార్టీకి మధ్యలో లీగల్ డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి. సో కోర్ట్ ఏం చేస్తుంది, డైరెక్షన్స్ ఇస్తుంది. నాకు సర్టిఫికేట్ కాపీస్ ఆఫ్ దట్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఎంట్రీస్ కావాలని చెప్పేసి అడిగినప్పుడు, లేదంటే లెడ్జరే పట్టరండి నేను చూడాలి అన్నప్పుడు, సో కంపల్సరీగా బ్యాంకు తీసుకెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ కోర్టుకి సబ్మిట్ చేయక తప్పదు. సో ఇట్ ఈస్ పర్మిటెడ్ త్రూ లా. సో ప్రైమరీ ఫేసీ కింద ఎవిడెన్స్ కింద తీసుకుంటారు దాన్ని. సో అటువంటి పరిస్థితిలో ఇట్ ఈస్ ఎ కంపల్షన్ ఆఫ్ లా. రెండోది సమన్స్ బై సివిల్ అండ్ క్రిమినల్ కోర్ట్స్. The civil and criminal courts have the power to issue summons to banks to produce documents or tender evidence. ఒకళ్ళు సమన్స్ ఇష్యూ చేశారు కోర్టే, క్రిమినల్ కోర్టు కావచ్చు, సివిల్ కోర్టు కావచ్చు, బ్యాంకింగ్ పలానా కస్టమర్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇన్ఫర్మేషన్ మాకు ఎవిడెన్స్ కింద మీరు ప్రొడ్యూస్ చేయండి విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కింద అన్నారు అనుకోండి, ఇంకా మనం కస్టమర్ అడగాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ టు గివ్ దట్ ఇన్ఫర్మేషన్ టు ద కోర్ట్. సో ఇవన్నీ కూడా కంపల్షన్ ఆఫ్ లా కింద వస్తాయి. తర్వాత ఇంకొకటి లీగల్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇట్ ఈజ్ ఆల్సో సమ్ యాక్ట్, ఇట్ ఈజ్ ఆల్సో లాఫుల్. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఆఫీసర్స్ కానీ ఆర్ స్పెసిఫైడ్ హైయర్ ఆఫీసర్స్ అడిగారు అనుకోండి, అక్కడ ఏంటంటే వెస్టెడ్ బై సెక్షన్ 133 అండర్ సెక్షన్ 133 ప్రకారం మే కాల్ ఫర్ బుక్స్ ఆఫ్ దట్ అకౌంట్ ఆర్ అకౌంట్ స్టేట్మెంట్స్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ బ్యాంక్స్ ఇఫ్ దే కన్సిడర్ దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎనీ ప్రొసీడింగ్స్. వాళ్ళకి ఫర్దర్ కేస్ ప్రొసీడింగ్స్ కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వక తప్పదు. అదర్ యాక్ట్స్ అలాగే సిమిలర్ యాక్ట్స్ కూడా ఉంటాయి. కంపెనీస్ యాక్ట్ అని, తర్వాత ఆర్బీ యాక్ట్ అని, ఫారిన్ ఎక్స్చేంజ్ ఫెమా యాక్ట్, గిఫ్ట్ ట్యాక్స్ యాక్ట్, ఇటువంటి డిఫరెంట్ యాక్ట్స్ కూడా వాళ్ళ యాక్ట్స్ ప్రకారం వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వక తప్పదు. సో దీస్ ఆర్ ఆల్ కమింగ్ అండర్ డిస్క్లోజర్ అండర్ కంపల్షన్ ఆఫ్ లా. నెక్స్ట్ డ్యూటీ టు డిస్క్లోజ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇంత చెప్పాను కదా మీకు. పబ్లిక్ ఇంట్రెస్ట్ టెర్రరిస్ట్, డీలింగ్ విత్ ద టెర్రరిస్ట్, వాళ్ళ టెర్రరిస్ట్తో కనెక్షన్స్ ఉన్నాయి, ఏదో సంథింగ్ ఇల్లీగల్ డ్రగ్ ట్రాఫికింగ్ ఉంది, స్మగ్లింగ్, ఇదంటే సొసైటీకి సంబంధించింది, పబ్లిక్ సంబంధించింది, ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది ఇందులో. సో అటువంటి యాక్ట్స్లో కనుక ఇతను ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సమ్ టైమ్స్ దట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద కస్టమర్ షుడ్ బి డిస్క్లోజ్డ్ టు దట్ పీపుల్ హూ ఆస్క్డ్ ఇట్. నెక్స్ట్ డిస్క్లోజర్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద బ్యాంక్ ఇట్ సెల్ఫ్. బ్యాంక్ తనంతట తనకు కావాలని ఎప్పుడు కావాలి అది కూడా చెప్పాను మీకు. ఎందుకంటే బ్యాంకే దగ్గర ఎక్కడ ఎగ్గొట్టినప్పుడు డబ్బులు రావాల్సిన రికవరీ అవ్వట్లా. అటువంటిప్పుడు అతను ఏంటి ఎక్కడైనా అమౌంట్ ఉన్నాయా అని చెప్పేసి మనం వీ కెన్ అబ్టైన్ దట్ ఇన్ఫర్మేషన్. సో అలాగే బ్యాంక్ వుడ్ బి ప్రొటెక్టెడ్ when it furnishes information about the borrower's accounts to the guarantor or their solicitor for recovering of the dues. ఎందుకంటే బారోయర్ సంతకాలు పెట్టారు, సో వాడికి డబ్బులు రావాలి. సో డబ్బులు రావాలంటే వాడి దగ్గర ఎంత ఉంది ఇన్ఫర్మేషన్ అనేది మనం ఓపెన్ చేయడం తప్పదు. సో ఇట్స్ అ పర్సన్ నాట్ పేడ్ దట్ liability. So in that case also we can share that information with that guarantors. General information about loan accounts of the borrower exchanged with given to other bank or co-bankers. జనరల్ ఇన్ఫర్మేషన్ ఆ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేది కో బ్యాంకర్ కూడా మనం షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బ్యాంక్ ఇట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంది అందులో. అందుగురించి మనం ఏం చేస్తాం, సపోజ్ ఏదైనా కనుక క్రెడిట్ వర్దినెస్ ఆఫ్ దట్ నెట్వర్క్ దట్ కస్టమర్ కావాలి, ఎందుకంటే ఎవరో వెళ్ళి నా కరెంట్ అకౌంట్ కావాలని చెప్పేసి ఒక బ్యాంకులో అడుగుతాడు. అడిగినప్పుడు ఓకే ఏదైనా ఏంటంటే మీకు ఆల్రెడీ వేరే బ్యాంకులో అకౌంట్ ఉందని చెప్తాడు, కరెంట్ అకౌంట్. అటువంటిప్పుడు అక్కడి నుంచి ఎందుకు వస్తాను అక్కడికి? ఎందుకంటే 2 చోట్ల కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. ఒక చోట ఉన్నప్పుడు అనుమానం వచ్చినప్పుడు దిస్ బ్యాంకర్ హీ కెన్ సీక్ ది ఇన్ఫర్మేషన్ ఆర్ నెట్వర్క్ ఆర్ హిస్ డీటెయిల్స్ ఆఫ్ ద పర్టికులర్ పర్సన్ ఓపెన్లీ అడగవచ్చు. ఆ బ్యాంక్ వాడు డెఫినెట్గా ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్ టు గివ్ దట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద కస్టమర్, బట్ ఇట్ షుడ్ బీ ఇన్ ఏ కాన్ఫిడెన్షియల్ వే. ఇంకొకళ్ళకి మాత్రం థర్డ్ పార్టీకి చేతికి వెళ్ళకుండా మాత్రం ఇవ్వాలి. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డైరెక్షన్స్.
అందు గురించి మనం ఏం చేస్తున్నాం, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ ఉంటాయి, సిఏసి. ఇప్పుడు సిబిల్ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కడ, కస్టమర్ ఇన్ఫర్మేషనే కదా వాళ్ళందరి దగ్గరికి వస్తుంది. సో వాళ్ళందరికంటే డేటాబేస్ స్టోర్ చేయడం కోసం అప్పుడు కూడా మనం షేర్ చేసుకుంటాం. ఇట్ ఈస్ ఎ కామన్ ఇంట్రెస్ట్ కాబట్టి ఆ రకంగా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఎవ్రీ క్రెడిట్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ దట్. కాబట్టి ఈ రకంగా వారు ఎవ్రీ 3 months కస్టమర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ డేటాబేస్లో అప్డేట్ చేసుకుని దట్ కెన్ బి షేర్డ్ టు అమంగ్ ద అదర్ బ్యాంకర్స్ అండ్ డిస్క్లోజర్ విత్ ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైంట్ కన్సెంట్ ఆఫ్ ద కస్టమర్. చెప్పాను కదా మీకు, తనంతట తన కస్టమరే ఇవ్వండి నా ఇన్ఫర్మేషన్, మా తమ్ముడికి ఇవ్వండి, మా బ్రదర్కి ఇవ్వండి చెప్పాడు అనుకోండి, హ్యాపీగా వీ కెన్ గివ్ ఇట్. నెక్స్ట్ డ్యూటీ ఆఫ్ రీజనబుల్ కేర్. ఇలా తీసుకున్నప్పుడు డ్యూ diligence is required while discharging its duty as agent, bailey, trustee of a customer. If the customer suffers loss due to improper care and negligence of the bank, he may claim specific damages from the bank for making good the loss. డ్యూ diligence అనేది ఏంటంటే, ఇలాగ చేస్తున్నప్పుడు అంటే వైల్ డిస్క్లోజింగ్ దట్ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్ అన్నప్పుడు అది చాలా జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ఎందుకంటే he should act an agent and he should act as the bailey and he should act as the trustee of the customer కింద లెక్క. ఎలాగంటే వేరే బ్యాంక్ వాడు అడిగాడు ఇన్ఫర్మేషన్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వేరే బ్యాంక్ వాడు ఈ బ్యాంక్ వాడిని అడిగాడు, పలానా కస్టమర్ సంగతి ఏంటి, ఎలా ఉంటాడు వాడు వాట్ ఈస్ ద అకౌంట్ స్టేటస్ అండ్ మెయింటైనింగ్ విత్ యువర్ అని చెప్పి అడిగినప్పుడు వీ కెన్ గివ్ ఇట్ టు అదర్ బ్యాంకర్. ఇందాక కో బ్యాంకర్ కింద మనం షేరింగ్ చేసుకోవచ్చు అనుకున్నాం కదా ఆ రకం. కానీ అలా చేస్తున్నప్పుడు ఓపెన్ డాక్యుమెంట్ కింద మాత్రం ఇవ్వకూడదు. అది అవతల నుంచి బ్యాంక్ మేనేజర్ అడిగాడు, యువతల బ్యాంక్ మేనేజర్ సింపుల్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లోజ్డ్ కవర్లో కాన్ఫిడెన్షియల్ రాసి సీల్ చేసి అది పర్టికులర్ పర్సన్ ఎవరైతే అడిగారో అతనికి మాత్రం ఇవ్వాలి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు పర్సన్ ద్వారా మెసేంజర్ ద్వారా పంపడం కానీ ఓపెన్ డాక్యుమెంట్ కింద మనం పంపడానికి లేదు. ఎందుకంటే థర్డ్ పర్సన్లో చేతిలోకి వెళ్ళింది అనుకోండి, ఓహో ఈ కస్టమర్ దగ్గర ఇంత డిపాజిట్లు ఉన్నాయని చెప్పి తెలిసింది అనుకోండి, సో దట్ మే క్రియేట్ ఎ లాస్ టు దిస్ కస్టమర్. సో ఆ రకంగా ఏం చేస్తుందంటే డ్యూ డిలిజెన్స్ జాగ్రత్త, మినిమం జాగ్రత్త కనుక మనం తీసుకున్నట్లయితే వైల్ డిశ్చార్జింగ్ ఆఫ్ ద దిస్ డ్యూటీ రీజనబుల్ కేర్ తీసుకోకపోతే కనుక దానివల్ల కస్టమర్ కనుక నష్టం కలిగితే ఆ కస్టమర్ ఆ లాస్ని బ్యాంక్ నుంచి రికవర్ చేసే హక్కు అతనికి ఉంటుంది. సో దిస్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ రీజనబుల్ కేర్ అంటే. నెక్స్ట్ గార్నిషియా అండ్ ఆర్ అటాచ్మెంట్ ఆర్డర్. గార్నిష్ ఆర్డర్, అటాచ్మెంట్ ఆర్డర్ అనేటప్పటికి ఇట్ ఈజ్ ఆల్ లీగల్ ప్రాసెస్. కోర్టు ఏమవుతుందంటే మీకు అంటే బ్యాంక్లో ఉన్న కస్టమరు థర్డ్ పార్టీకి బాకీ పడ్డాడు అనుకోండి, అవుట్ సైడ్ దట్ బ్యాంక్ పార్టీకి. సో అతను ఏం చేస్తాడు, పలానా బ్యాంక్లో ఇతనికి అకౌంట్లు ఉన్నాయి, నాకు రావాల్సిన బకెట్ డబ్బులు మాత్రం ఇవ్వట్లేదు అని చెప్పేసి హింట్ ఇస్తాడు కోర్టులో. కోర్టు ఏం చేస్తుంది, ఓహో అలాగా అని చెప్పేసి అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ద కోర్ట్ విల్ ఇష్యూ అన్ ఆర్డర్ టు ద బ్యాంక్. ఓకే, ఈ పర్సన్ పేరున ఏమేమి అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉన్నాయి అని మాకు ఇవ్వండి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అలాగే అడిగిన దాన్ని మనం గార్నిష్ ఆర్డర్ అంటాం. సో ఇచ్చినప్పుడు సపోజ్ సమ్ ఇన్ఫర్మేషన్ అది మరి ఇవ్వాల్సి వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడ కన్సల్ట్ ఇక్కడ కస్టమర్కి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కోర్ట్ డైరెక్షన్స్, కోర్టు నుంచి వచ్చింది బ్యాలెన్స్ ఎంత ఉంది, అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నప్పుడు కంపల్సరీగా ఇట్ ఈజ్ కంపల్షన్ ఆఫ్ లా కింద వస్తుంది. ఆ రకంగా ఇస్తాం. ఇచ్చినప్పుడు వెంటనే అది అటాచ్మెంట్ కింద మళ్ళీ ఫర్దర్గా ఆర్డర్ ప్లేస్ ఇస్తుంది కోర్టు. అప్పుడు ఆ డిపాజిట్స్ అన్ని కూడా అటాచ్ చేస్తాం. సో దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఇస్ ఆల్సో కమింగ్ అండర్ దట్ గార్నిష్ ఆర్ అటాచ్మెంట్ ఆర్డర్ అంటాం. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అటాచ్మెంట్ ఆర్డర్స్ కూడా. నెక్స్ట్ అక్కడికి అది అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద బ్యాంకర్స్ రైట్స్. బ్యాంకులు ఉండే హక్కు ఏంటి? ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి దీస్ ఆర్ ద రైట్స్. బ్యాంక్స్ లీన్, రైట్ టు సెట్ ఆఫ్, రైట్ ఆఫ్ అప్రాప్రియేషన్ ఆఫ్ ద అకౌంట్స్, రైట్ టు చార్జ్ ఇంట్రెస్ట్, కమిషన్, టెర్మినేషన్ ఆఫ్ ద బ్యాంక్ కస్టమర్ రిలేషన్షిప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా చెప్పేస్తాను, బ్యాంక్స్ లీన్ అంటే ఏమిటి అంటే బ్యాంక్ ఉండే హక్కు. అది జస్ట్ హోల్డ్ చేయటం. అకౌంట్లో ఒక 20,000 వచ్చి పడింది అతనికి సేవింగ్స్ బ్యాంక్లో. సో ఆ టైంకి అతనికి ఒక లోన్ ఏదో ఉంది, బిజినెస్ లోన్ లేదా ఎడ్యుకేషన్ లోన్, సంథింగ్ ఏదో లోన్ ఉంది, వెహికల్ లోన్. అతను ఈఎంఐ కట్టట్లేదు, ఓ 2 ఇన్స్టాల్మెంట్స్ బాకీ పడ్డాడు, ఒక 5,000 బాకీ ఉన్నాడు. అనుకోకుండా 20,000 ఏమో అకౌంట్లోకి వచ్చింది. సో ఇమీడియట్గా ఏం చేయొచ్చు అంటే బ్యాంకు, ఎందుకంటే ఆల్రెడీ లయబిలిటీ అనేది ఫిక్స్ అయిపోయింది అక్కడ. ఎందుకంటే ఎన్పిఏ అయిపోయింది, నోటీసులు ఇచ్చారు, ఇన్ఫార్మ్ చేశారు, అయినా సరే వాడు
టర్న్ అవట్లా, కట్టడానికి రావట్లేదు. అనుకోకుండా మరి డబ్బులు వచ్చినప్పుడు మనం వదిలేసాం అనుకోండి, వెళ్ళిపోతాయి కదా ఈ డబ్బులు, పట్టుకుపోతాడు. అందుగురించి సింపుల్గా ఇమీడియట్గా మనం చేయాల్సిన పని ఏంటంటే బ్యాంక్ ఉండే హక్కును ఉపయోగిస్తాం. ఏంటంటే హోల్డ్ చేయడం అంటే ఆ 20,000లో లీన్ మార్క్ చేస్తాం. 5,000 కదా మనకు బాకీ పడ్డాడు, సో 5,000 అనేది లీన్ మార్క్ చేస్తాం, హోల్డ్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది, లాక్ అయిపోతుంది ఆ 5,000. మిగతా 15,000 కావాలంటే పట్టుకుపోతే పట్టుకుపోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రైట్స్ బ్యాంక్ హ్యాస్. రెండోది ఏంటంటే రైట్ టు సెట్ ఆఫ్. అంటే హోల్డ్ చేయడం వరకే లీన్ అంటే. సెట్ ఆఫ్ అంటే ఏంటంటే ఏదైతే మనం హోల్డ్ చేసి పెట్టామో అవైలబుల్ బ్యాలెన్స్, దాన్ని తీసుకుని మన లైబిలిటీకి అడ్జస్ట్ చేయడం అంటే సెట్ ఆఫ్ చేయడం. అంటే ఇప్పుడు ఇది కూడా ఒక రైట్ కింద లెక్క. కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే మనం ఎప్పుడైతే మనం లీన్ కింద మార్క్ చేసిన తర్వాత మనం సెట్ ఆఫ్ చేసే ముందు వాడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ అంటే మనం ఏం చేస్తాం, మన టెక్నాలజీ నోటీస్ అంటాం. నోటీస్ అన్నా ఇన్ఫర్మేషన్ అన్నా ఒకటే. ఓకే, సో అండ్ సో అమౌంట్ హోల్డ్ చేసాము, లీన్ మార్క్ చేసాము, బికాస్ వన్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ఈఎంఐ is pending and it becomes NPA. నోటీస్ కూడా మీకు ఇచ్చాము, బట్ యూ హ్యావ్ నాట్ టర్న్ టు రీపే దట్ అమౌంట్. సో వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ దిస్ అమౌంట్ అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మనం 5,000 తీసేసి మన లైబిలిటీస్కి అడ్జస్ట్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎ సెట్ ఆఫ్ అండ్ ఇది ఒక హక్కు బ్యాంక్కి. రెండోది ఏంటంటే రైట్ ఆఫ్ అప్రోప్రియేషన్ ఆఫ్ ద అకౌంట్స్. రైట్ ఆఫ్ అప్రోప్రియేషన్ కూడా అంతే, అవైలబుల్ బ్యాలెన్స్ తీసుకెళ్ళి మనకు రావాల్సిన బకాయిలకి అడ్జస్ట్ చేయడమే, అది కూడా అప్రోప్రియేట్ చేయడం అంటే. కానీ మరి రెండు ఒకటే కదండి, సెటప్ అయినా అప్రోప్రియేషన్ రెండు ఒకటిలాగే ఉన్నాయి కదా అంటే, సెట్ ఆఫ్ అనేది ఏంటంటే మనం కస్టమర్కి ఇన్ఫార్మ్ చేసి మనం చెయ్యాలి. రైట్ ఆఫ్ అప్రోప్రియేషన్లో వచ్చేటప్పటికి కస్టమరే చెప్తాడు మాకు. ఏమంటాడంటే, సార్ నా అకౌంట్లో కనుక శాలరీ అకౌంట్లో కనుక ఏదైనా అమౌంట్ క్రెడిట్ కానీ ఉంటే కనుక, నాకేం బాకీలు ఉంటే కనుక మీరు ట్రాన్స్ఫర్ చేసేసుకోండి సార్, మీరే చూసుకోండి సార్ అంటాడు. అంటే మనకి ఓపెన్ కన్సెంట్ ఇచ్చేసాడు. ఇచ్చినప్పుడు మన హక్కు కింద మనం ఉపయోగించుకోవచ్చు, అప్రోప్రియేట్ చేసుకుంటాం. అంటే అతనికి శాలరీలో ఒక 40,000 అంతా వచ్చిందనుకోండి, సో సింపుల్గా అతను ఆల్రెడీ చెప్పాడు కదా మనకి, ఈ ఈఎంఐలు కట్టుకోండి లేకపోతే బాకీలు ఉంటే అడ్జస్ట్ చేసుకోండి అన్నాడు కదా. ఇంకా అటువంటిప్పుడు మళ్ళీ అతనికి ఇన్ఫార్మ్ చేసి నేను తీస్తున్నాను లీను సెటప్ ఇవన్నీ ఎందుకు, సింపుల్గా అప్రోప్రియేట్ చేసేసి మనకు రావాల్సిన లైబిలిటీస్కి అడ్జస్ట్ చేసుకోండి. సో దిస్ ఈస్ కాల్డ్ ద రైట్ ఆఫ్ అప్రోప్రియేషన్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ రైట్ టు ఛార్జ్ ఇంట్రెస్ట్ కమిషన్. లేకపోతే మనకుండే హక్కు ఏంటంటే ఏదైనా సరే ఇంట్రెస్ట్ కానీ కమిషన్ కానీ మనకు రావాల్సిందే ఉంటే కనుక ఇమీడియట్గా దట్ వీ కెన్ రికవర్ ఫ్రమ్ ద కస్టమర్. ఓకే, ఇట్ ఈజ్ అవర్ రైట్. ఛార్జెస్ కమిషన్ అనేది మనకు రావాల్సిన అమౌంట్లు మనం డెఫినెట్గా మనం పట్టుకోవాలి. టెర్మినేషన్ ఆఫ్ ద బ్యాంకర్ కస్టమర్ రిలేషన్షిప్, ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రైట్. రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంగ్ బ్యాక్ కేవైసీ వచ్చిన తర్వాత ఇచ్చింది అది. ఎందుకంటే కస్టమర్ ఈజ్ నాట్ కోఆపరేటింగ్ విత్ దట్ బ్యాంక్. ఇటువంటి సిచ్యువేషన్స్లో 1-2 సార్లు చెప్తాం, ఎందుకంటే చెక్ బౌన్సింగ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, చెక్ బౌన్సింగ్ చాలా ఫ్రీక్వెంట్గా చెక్స్ బౌన్సింగ్ అవుతున్నాయి. అయినప్పుడు కస్టమర్ రెప్యుటేషన్ పక్కన పెట్టండి, ముందు బ్యాంక్కి తలని తప్పిది ఇటువంటివి కూడా. అటువంటిప్పుడు ఏంటి, బికాజ్ ఈ ఇండిసిప్లైన్డ్ కస్టమర్ కింద లెక్క. అలాగే మన కేవైసీ ఉంటుంది, కేవైసీ ఆధార్ అప్డేషన్స్, అకౌంట్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ అటువంటి అడిగినప్పుడు ఇస్తాను లేండి సార్ అంటున్నాడు కానీ ఇవ్వట్లేదు. ఇట్ ఈజ్ ఎ మ్యాండేటరీ అండ్ స్టాట్యూటరీ. అటువంటిప్పుడు కూడా వాడు హీ ఈజ్ నాట్ కోఆపరేటింగ్ విత్ దట్ బ్యాంక్. అప్పుడు ఏం చేస్తాం, సింపుల్గా నోటీస్ ఇచ్చేసి ఫస్ట్ ఫ్రీ ఇచ్చేస్తాం. ఆ తర్వాత బాబు మీ అకౌంట్ నాకు అక్కర్లేదని చెప్పేసి శుభ్రంగా క్లోజ్ చేసేసి బ్యాలెన్స్ అమౌంట్ ఏబిపిఓ కింద బ్యాంకర్స్ డ్రాఫ్ట్ కింద ఇచ్చేసి టెర్మినేట్ చేసేస్తాం. సో దిస్ ఈజ్ ఎవరీ రైట్ బ్యాంక్ హ్యాస్ ఇన్ టెర్మినేటింగ్ ఆఫ్ దట్ కస్టమర్ బ్యాంకర్ రిలేషన్షిప్. ఓకే, నెక్స్ట్ వాలంటరీ టెర్మినేషన్ బై లా. ఇక్కడ ఏంటంటే వాలంటరీ టెర్మినేషన్ బై లా అంటే ఏంటంటే, ఇక్కడ డెత్ ఆఫ్ ద కస్టమర్ చనిపోయినప్పుడు ఇంకేమంటే కస్టమర్ లేనప్పుడు ఏమవుతుంది, అది ఆటోమేటిక్గా మనకి ఆ అకౌంట్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకే, స్టాప్ అయిపోయినప్పుడు మనం ఇమీడియట్గా అతను అక్కడ టెర్మినేట్ చేయడానికి ఏముండదు, టెంపరీగా మనం స్టాప్ చేసేస్తాం, టెర్మినేట్ చేస్తాం. క్లోజ్ చేసే అవసరం రాదు, ఇక్కడ టెర్మినేట్ మనం చేస్తాం. తర్వాత లీగల్ హెయిర్ ఎవరిని వచ్చాడు అనుకోండి, సో అతను కంటిన్యూ నేను కంటిన్యూ చేసుకుంటానని మా నాన్నగారి అకౌంట్ అన్నాడు అనుకోండి, డెత్ సర్టిఫికేట్ పెట్టమని చెప్పేసి అతని అకౌంట్ ఇందులో రీప్లేస్ చేసి కంటిన్యూ చేస్తాం. మళ్ళీ ఇంకో అకౌంట్కి మళ్ళీ వెళ్ళక్కర్లేకుండా
ఎగ్జిస్టింగ్ అకౌంట్నే మనం మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్గా ఏం చేస్తామంటే దాన్ని స్టాప్ చేసేస్తాం. అలాగే బ్యాంక్రప్ట్ ఆఫ్ ది కస్టమర్ దివాళా తీసినట్టు కానీ, లేదంటే కంపెనీ కానీ లిక్విడేట్ అయినట్టు కానీ, అది గార్నిష్ ఆర్డర్ వచ్చిందని జరిగింది అనుకోండి, ఇమీడియట్గా అకౌంట్లో ట్రాన్సాక్షన్స్ అని స్టాప్ చేస్తాం. ఓకే. అండ్ ఇన్సానిటీ ఆఫ్ ది కస్టమర్ ఉండేది ఏ తలక దెబ్బలు తగిలి పెచ్చోడు కింద మతిస్థిమితం లేకుండా పోయాడు, అటువంటి ఇప్పుడు ఏం చేస్తాం, వీ షుడ్ నాట్ టేక్ రిస్క్, సేవ్ ఇమీడియట్గా టెంపరీగా స్టాప్ చేస్తాం. అతని హెల్త్ సర్టిఫికేట్ పట్టరమని చెప్పేసి అంత బాగానే ఉన్నాడు, సౌండ్ మైండ్ అన్నాడు అంటే దెన్ వీ కెన్ కంటిన్యూ దట్ అకౌంట్. సో ఈ రకంగా ఏంటంటే వాలంటరీ టెర్మినేషన్ ఆఫ్ దట్ బై లా చేస్తాం. నెక్స్ట్ బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అంటే ఇది ఏంటంటే బ్యాంక్లో సర్వీసెస్లో డెఫిషియన్సీ అనేది అని ఉంటే కనుక, ఓకే, ఆ డెఫిషియన్సీ అనేది మనం కంపేర్ చేయాలంటే కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. మినిమం బెంచ్ మార్క్స్ మాట్లాడండి, ఆ బెంచ్ మార్క్స్ని మనం ప్లేస్ చేసిన దాన్ని మనం బ్యాంకింగ్ కోడ్స్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ ది బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అంటే ఎవరైనా సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎవరైనా క్యాష్ కట్టారంటే పాస్బుక్ అప్డేట్ చేసి క్యాష్ రిసీవ్ చేసుకోవడానికి 3 గంటలు తీసుకున్నాను అనుకోండి, ఇట్ ఈస్ ఎ పూర్ సర్వీస్ ఎక్స్టెండెడ్ బై దట్ బ్యాంక్. దానికి ఏం చెప్తుంది, సమ్ డిఫైన్డ్ టైం అనేది ఇస్తారన్నమాట. ఎవరైనా కనుక డిపాజిట్ చేస్తే కనుక 10 నిమిషాల్లో డిస్పోజ్ చేయాలి, 15 నిమిషాల్లో మనకి క్లియర్ చేయాలి. అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇంప్రూవ్ చేయడం కోసం సమ్ కండిషన్స్ కోడ్స్ అనేది పెట్టడం జరిగింది. దాన్నే మనం బ్యాంకింగ్ కోడ్స్ స్టాండర్డ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటాం. ఇది ఎలా జరిగిందంటే మీకు ఎస్ఎస్ తారాపూర్, వెరీ ఇంపార్టెంట్, ఈ ఫార్మర్ డిప్యూటీ గవర్నర్, అతని చైర్మన్షిప్లో తన కమిటీని వేసి ఈ బ్యాంకింగ్ కోడ్స్ అనే దానికి మనం ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. హీ అడ్రస్ దట్ ఇష్యూస్ అకార్డింగ్లీ హీ గివ్ దట్ సొల్యూషన్స్. ఆ రకంగా ఏంటంటే బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సమ్ గైడ్ లైన్స్ దే హ్యావ్ ఇష్యూడ్. స్టేటస్ ఆఫ్ బీసీఎస్బీఐ. బీసీఎస్బీ అనేది ఏమిటి అంటే, కోడ్స్ ఎప్పుడైతే కనుక డిఫైన్ చేశారో, అంటే సర్వీస్ సపోజ్ డీడ్ ఇష్యూ చేయాలంటే 20 minutes, క్యాష్ కనుక మనకి కడితే కనుక దానికి మనకు 20 minutes మనకి డిపాజిట్ రిసీట్ ఇచ్చేయాలి, పాస్బుక్ అప్డేట్ చేశారు. ఇటువంటి స్టాండర్డ్స్ అనేది కోడ్స్ రూపంలో పెట్టారు. ఇవి ఇంప్లిమెంట్ చేయడం కోసం బీసీఏ బ్యాంకింగ్ కోడ్స్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించింది వాళ్ళు ఏ రకంగా ఎస్టాబ్లిష్ చేశారు, రిజిస్టర్ చేశారు అంటే కనుక సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ప్రకారం అది February 18th, 2006లో మీకు రిజిస్టర్ వచ్చింది, ఎఫెక్ట్ అయింది. ఓకే. కాబట్టి బీసీఎస్బి ఏ రకంగా రిజిస్టర్ అయింది అని అంటే కనుక, ఏ రకంగా క్రియేట్ అయిందంటే మనం ఇవ్వాల్సిన ఆన్సర్లు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860, నాట్ ఆర్బీఐ యాక్ట్, ఆర్బీఆర్ యాక్ట్ ఇటువంటి అడుగుతాడు, అది కాదు. నెక్స్ట్ బీసీఎస్బి హ్యాడ్ ఇన్ కొలాబరేషన్ విత్ ఐబీఏ అవాల్వ్డ్ అండ్ ఇష్యూస్ ద ఫాలోయింగ్ 2 కోడ్స్. వాళ్ళు ఏం చేశారు, 2 సెట్ ఆఫ్ కోడ్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఎవరితో కలిపి కొలాబరేట్ చేసి, ఐబీఏ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్తో కలిపి. అంటే ఈ స్టాండర్డ్స్ అనేది బ్యాంకులు అన్నీ కూడా ఇవ్వగలగాలి. వాళ్ళు ఏదో పెట్టేసి 5 నిమిషాల్లో పాస్బుక్ అప్డేట్ అవ్వాలంటే అవ్వకపోవచ్చు. అంటే మినిమం ఎంత మ్యాక్సిమం అంటే ఎంత క్విక్గా వాళ్ళు ఇవ్వగలుగుతారు అనేది బ్యాంకుల తరఫున పనిచేసే ఐబీఏ ఉంటుంది కదండి, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, వాళ్ళు చెప్తారు. అవి వాళ్ళు స్టాండర్డ్స్ కింద కోడ్స్ కింద పెట్టి అది ఇష్యూ చేయడం జరిగింది కామన్గా. సో ఇక్కడ 2 కోడ్స్ ఏంటంటే, ఒకటి కోడ్ ఆఫ్ బ్యాంక్స్ కమిట్మెంట్ టు కస్టమర్స్, అది జనరల్గా ఇచ్చింది. రెండోది ఏంటంటే సెపరేట్ కోడ్ దే హ్యావ్ ఇష్యూడ్, దట్ ఈస్ బ్యాంక్స్ కమిట్మెంట్ టు మైక్రోస్ అండ్ స్మాల్ ఎంటర్ప్రైజ్, దట్ ఈస్ ఎంఎస్సి కోడ్ కింద ఇచ్చారు 2. ఈ 2 సెట్ ఆఫ్ కోడ్స్ కూడా బ్యాంక్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ దిస్ వాజ్ ప్లేస్డ్ ఇన్ దట్ బ్యాంక్స్ వెబ్సైట్ ఆల్సో. అకార్డింగ్లీ ద సర్వీస్ కోడ్స్ అంటే స్టాండర్డ్స్ అనేది ప్రతి బ్యాంకు మెయింటైన్ చేయాలి. ఒకవేళ మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందంటే మళ్ళీ దీనిపైన మళ్ళీ మనకి ఒంబడ్స్మన్ అనే వాళ్ళు వస్తారు, అది తర్వాత పార్ట్. ఓకే. బీసీఎస్బీ హ్యాస్ డిస్కంటిన్యూడ్ ఆపరేషన్స్ రిలేటెడ్ టు ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ట్రస్ట్ ఎఫెక్టివ్ ఫ్రమ్ April 1st, 2019. ఆపరేషన్స్ రిలేటెడ్ టు ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద ట్రస్ట్ అది మాత్రం డిస్కంటిన్యూ చేశారు. అండ్ ఆర్బీఐ హ్యాస్ సిన్స్ సెటప్ ద కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, ఇష్యూడ్ ద చార్టర్ ఆఫ్ కస్టమర్ రైట్స్ అండ్ కన్సిడరబ్లీ స్ట్రెంగ్థెన్ ద బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ టు ఎన్హాన్స్ ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ రైట్స్కి సెపరేట్. అంటే దీన్ని నేను చెప్పాను కదా మీకు,
కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ అనేది సెపరేట్ చేసి వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం, ప్లస్ ఆర్బీ అనేది దీని వెనకాల సూపర్వైజింగ్ చేసుకుంటూ ఈ చార్టర్ ఆఫ్ కస్టమర్స్ రైట్స్ కింద ఫ్రేమ్ చేసి ఇష్యూ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కోడ్ ఆఫ్ కస్టమర్స్ బ్యాంక్స్ కమిట్మెంట్ టు కస్టమర్స్ చెప్తే కనుక అది మీకు చెప్పాను, దేనికి సంబంధించింది ఉంటాయి అంటే సర్వీస్ డెఫిషియన్సీ సంబంధించినవి ఉంటాయి. సర్వీస్ డెఫిషియన్సీ అంటే ఏ సర్వీసెస్ అంటే క్లియర్గా ఇచ్చాడు. The codes represent each member bank's commitment to minimum standards of the service to individual customers in relation to the products and services offered by that bank. బ్యాంక్ సంబంధించిన ప్రొడక్ట్స్ సర్వీసెస్ సంబంధించిందే ఉంటాయి ఈ కోడ్స్ అన్ని కూడా స్టాండర్డ్స్. అవి ఏంటి అంటే డిపాజిట్ అకౌంట్స్, సేఫ్ డిపాజిట్ లాకర్స్, సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ద డిసీజ్ అకౌంట్ హోల్డర్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ సర్వీసెస్, రెమిటెన్సెస్ విత్ ఇన్ ఇండియా, లోన్స్, అడ్వాన్సెస్, గ్యారంటీస్, క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంక్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇది జనరల్గా బ్యాంకులో జరిగే ఇవే కదా మనకు సర్వీసెస్. దీనికి సంబంధించిన స్టాండర్డ్స్ దే హ్యావ్ ప్లేస్డ్ ఇన్ దట్ కోడ్స్ రూపంలో పెట్టడం జరిగింది. నెక్స్ట్ కోడ్ ఆఫ్ బ్యాంక్స్ కమిట్మెంట్ టు మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటే ఇట్ ఈస్ ఎ ప్రయారిటీ ఏరియా కాబట్టి ఓకే మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కి వాళ్ళకి లోన్ ప్రాసెసింగ్ ఎన్ని అమౌంట్లు బట్టి ఈ అమౌంట్ ఎంత లోపల వాళ్ళు శాంక్షన్ ఇవ్వాలి, ఎంత అప్లికేషన్ అనేది పెద్ద పెద్ద అప్లికేషన్స్ కాకుండా సింప్లిఫైడ్ అప్లికేషన్ ఫామ్, ఓకే ఆ తర్వాత టైం ఆర్మ్స్, ఓకే శాంక్షనింగ్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ ద లోన్ అప్లికేషన్స్, ఇవన్నీ కూడా జనరల్గా పెట్టడం జరిగింది. అదే ఇక్కడ చెప్తారు. దిస్ కోడ్ వాజ్ బ్రాట్ అవుట్ బై BCSB May 2008 and sets minimum standards of the banking practices for banks to follow when they are dealing with that micro and small enterprises. It provides protection to the MSEs and explains how banks are expected to deal with them for their day-to-day operations and in terms of the financial difficulty. All the aspects are covered in the banking, the customers also covered in the banking. This is all related to that supporting of the micro and small enterprises. అందులో మీకు ఏమొస్తాయి అంటే ఇట్ ఈస్ అప్లికబుల్ టు దట్ లెటర్ ఆఫ్ క్రెడిట్, బిల్స్, ఫ్యాక్టరింగ్ సర్వీసెస్, మర్చెంట్ సర్వీసెస్ అలాంగ్ విత్ దట్ లోన్ ప్రాసెసింగ్ ఆల్సో. ఓకే నెక్స్ట్ కీ కమిట్మెంట్స్ అండర్ ది కోర్స్. కమిట్మెంట్స్ ఏముంటాయి అంటే ద యాక్ట్ ఫెయిర్లీ అండ్ రీజనబుల్లీ ఇన్ ఆల్ దేర్ డీలింగ్స్ విత్ ద టార్గెట్ కస్టమర్స్. ఇందులో ఉండే ఈ కోడ్స్ అన్ని కూడా రిలేటెడ్ టు ద కస్టమర్స్ అంటే కస్టమర్స్ సంబంధించిన సర్వీసెస్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం కోసం ప్లేస్ చేసి ఇవన్నీ కూడా. అలాగే టు హెల్ప్ కస్టమర్స్ టు అండర్స్టాండ్ హౌ బ్యాంక్స్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ వర్క్. అలాగే అండ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ సర్వీసెస్ సంబంధించిన దే ఎడ్యుకేట్ చేయడం కూడా అందులో పార్టే కాబట్టి టు అండర్స్టాండ్ హౌ బ్యాంక్స్ ఫైనాన్షియల్ అండ్ టు హెల్ప్ కస్టమర్స్ దే యూజ్ దేర్ అకౌంట్. అలాగే వాళ్ళు ఉపయోగించే అకౌంట్స్ని వాళ్ళకి అందులో కూడా ఇది ఈ కోడ్స్ అనేది హెల్ప్ చేస్తాయి. అండ్ టు డీల్ క్లియర్ అండ్ సింపథెటికల్లీ విత్ థింగ్స్ దట్ గో రాంగ్. అలాగే వాళ్ళకి చాలా క్విక్ ఫాస్ట్ సర్వీసెస్, అలాగే తప్పులు లేకుండా వాళ్ళకి సర్వీసెస్ అనేది అందించడం అనేది ప్రయారిటీ. టు ట్రీట్ ఆల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద కస్టమర్స్ యాజ్ ప్రైవేట్ అండ్ కాన్ఫిడెన్షియల్. అట్ ద సేమ్ టైం కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్రైవేట్ అండ్ కాన్ఫిడెన్షియల్గా దే హ్యావ్ టు మెయింటైన్ ఇన్ఫర్మేషన్ టు పబ్లిసైజ్ ద కోడ్. అలాగే మీకు చెప్పాను కదా పబ్లిసైజ్ ద కోడ్ అంటే ఈ కోడ్ అనేది కస్టమర్స్ తెలియాలి. నాకున్న స్టాండర్డ్స్ ఏంటి, సర్వీస్ స్టాండర్డ్స్ అనేది తెలియాలి కాబట్టి ఇదివరకు పాంప్లెట్స్ రూపంలో ఇచ్చారు, ఇప్పుడు డైరెక్ట్ వెబ్సైట్లోనే పెట్టేస్తున్నారు. ద అడాప్ట్ అండ్ ప్రాక్టీస్ దట్ ఇస్ నాన్ డిస్క్రిమినేషన్ పాలసీ. అలాగే ఇందులో కస్టమర్స్లో డిస్క్రిమినేషన్ అనేది లేదు. రేసు, రిలీజియన్, తర్వాత జెండరు, ఈ డిస్క్రిపెన్సీ ఏమి ఉండదు. అందరికీ కూడా సమానమైన సర్వీసెస్ సమానంగా అందించాలనేది మోటో. అండ్ టు హ్యావ్ ప్రాపర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం. అలాగే ఇందులో కనుక ఇంప్లిమెంటేషన్స్ స్టాండర్డ్స్ కనుక సరిగ్గా లేకపోతే కనుక మనం గ్రీవెన్సెస్కి అడ్రస్ చేయొచ్చు. మీరు చెప్పిన ప్రకారం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదు అని చెప్పేసి వీళ్ళు దే కెన్ గివ్ ఏ కంప్లైంట్. ఓకే అది ఏంటంటే గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం అనేది ప్రతి బ్యాంకు మెయింటైన్ చేయాలి. ఆబ్లిగేషన్స్ అనే కస్టమర్స్కి వస్తే కనుక ద కోడ్స్ బ్రాట్ out by BCSB do not put any obligation on the part of the customers. Acceptance of the code is a voluntary initiative by the bank. ఇక్కడ ఏంటంటే ఈ BCSBIలో మెంబర్ కింద అవ్వాలి అంటే కనుక ఏ బ్యాంక్ అయినా సరే అవ్వచ్చు. ఒక్కసారి కనుక BCSBIలో కనుక మెంబర్ అయ్యింది అంటే కనుక బ్యాంకు కంపల్సరీగా ఈ స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేసి తప్పదు, చేయాల్సిందే. ఆ రకంగా ఏంటంటే వాలంటరీ అని చెప్పారు. సో ఇప్పుడు మీరు అనొచ్చు సార్ వాలంటరీ అన్నప్పుడు ప్రతి బ్యాంకు కంపల్సరీగా ఎందుకు అందరూ వెళ్ళి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేక మళ్ళీ మాట అనిపించుకోవడం ఎందుకు, దూరంగా ఉంటే పోతుంది కదా అంటే
ప్రెస్టేజ్ అనమాట. పలానా బీసీఎస్బిలో బ్యాంక్ మెంబర్ కింద ఉంది అంటే కస్టమర్కి సమ్ నమ్మకం ఉంటుంది ఆ బ్యాంక్. ఓ, దీస్ పీపుల్ డెఫినెట్లీ గుడ్ రేటెడ్ సర్వీసెస్ మనకు అందిస్తారు అనే భరోసా ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే దే హ్యావ్ లింక్డ్ టు దిస్ బ్యాంక్స్. ఇట్స్ నాట్ కంపల్షన్. అండ్ సర్టన్ ఇంపార్టెంట్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ద కస్టమర్స్ టువర్డ్స్ బ్యాంక్ ఆర్ అదేంటి టు ప్రొవైడ్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ కేవైసీ. ఇకపోతే ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ఆబ్లిగేషన్స్. కస్టమర్ స్టాండర్డ్స్కి ఎలాగో బ్యాంకులు మెయింటైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం కస్టమర్ కూడా కొన్ని ఆబ్లిగేషన్స్ హ్యాస్ టు ఫాలో. ఏంటి ఆబ్లిగేషన్స్ అంటే కేవైసీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్యాంక్కి అతను ఫర్నిష్ చేయాలి. టు కీప్ ద పాస్బుక్, చెక్ బుక్ అండ్ డెబిట్ కార్డ్ సేఫ్లీ. తనకి ఇచ్చిన పాస్బుక్ దగ్గర నుంచి, చెక్ బుక్ దగ్గర నుంచి, డెబిట్ కార్డు గురించి అన్ని భద్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత కస్టమర్దే. ఎందుకంటే అది పోగొట్టేసుకుని మాటికి బ్యాంక్ క్లెయిమ్ చేయడానికి అవకాశం లేదు. అంటే ఈక్వల్గా తనకి కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నట్టుగా ఇక్కడ చెప్తున్నాను అనమాట. టు కీప్ కాన్ఫిడెన్షియల్ ది యూజర్ ఐడి. అలాగే తనకి ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్లో యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు ఇస్తారు. ఇచ్చినప్పుడు అది బాధ్యతగా తను ఇంకొకరికి షేర్ చేయకుండా తనే జాగ్రత్తగా కాన్ఫిడెన్షియల్ మెయింటైన్ చేయాలి. ఎందుకు అంటే ఇవన్నీ ఇక్కడ ఎందుకు ఆబ్లిగేషన్స్ పెట్టారు అంటే దీనివల్ల వచ్చే నష్టం వాడు బ్యాంక్ వస్తుంది. ఇప్పుడు వాడు యూజర్ ఐడి ఇచ్చినప్పుడు వేరే వాడితో షేర్ చేసుకున్నాడు అనుకోండి, వేరే వాడు కనుక సైఫన్ చేశాడు అనుకోండి వాడి ఫండ్స్, సో అల్టిమేట్గా ఏమవుతుంది, అది లీగల్ కాంప్లికేషన్స్ అవుతాయి. సో అది రికవరీ చేయలేని పరిస్థితి వస్తుంది. బ్యాంక్ విల్ బి అండర్ షూ. సో దీని ప్రాబ్లమ్స్ గురించి వాడు కంపల్సరిగా కస్టమర్స్ కూడా ఆబ్లిగేషన్స్ కింద పెట్టారన్నమాట. టు ఇన్ఫార్మ్ ప్రాంప్ట్లీ ద బ్యాంక్ అబౌట్ అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్ నోటిఫైడ్ ఇన్ దట్ అకౌంట్. అలాగే నాట్ టు ఎలో ఎనీ థర్డ్ పార్టీ టు యూజ్ ఓన్ అకౌంట్ వేరే థర్డ్ పార్టీని అలో చేయడం, ట్రాన్సాక్షన్ అలో చేయకూడదు. నాట్ టు ప్రొవైడ్ ఎనీ పర్సనల్ ఆర్ అకౌంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ ది యూజర్ ఐడి, పాస్వర్డ్, ఓటీపీ షేర్ చేయడం కానీ చేయకూడదు. నాట్ టు క్లిక్ ఎనీ లింక్ రిసీవ్డ్ త్రూ ఈమెయిల్స్ ఆర్ ఎస్ఎంఎస్ ఎక్సెట్రా ఫర్ యాక్సెస్ ద బ్యాంక్స్ వెబ్సైట్. అలాగే తనది కాని వెబ్సైట్లోకి వెళ్ళి క్లిక్ చేయడం కానీ అటువంటి చేయకూడదు. ఇవన్నీ కూడా డ్యూ రెస్పాన్సిబిలిటీ కస్టమర్ హ్యాస్ టు టేక్ కేర్. అండ్ టు సైన్ ఆల్ చెక్స్ అండ్ ఫార్మ్స్ లెటర్స్. అవన్నీ బ్యాంక్ దగ్గర ఏ సిగ్నేచర్ అయితే ఉంటుందో స్పెసిఫిక్ సిగ్నేచర్ దాని ప్రకారం సంతకం పెట్టాలి తప్పితే తనకు నచ్చినట్టుగా ఇవన్నీ కూడా చెక్కు సంతకాలు పెట్టడానికి లేదు. అంటే దే హ్యావ్ టు ఒబే అండ్ oblige some standards towards that bank and other. To use non-home branches only for permitted transactions and when it becomes essential. అలాగే నాన్ హోమ్ బ్రాంచెస్లో చేయాల్సింది మాత్రమే చేయలేని హోమ్ బ్రాంచ్లో చేయాల్సి వస్తుంది. టు రిజిస్టర్ వన్స్ ఓన్ మొబైల్ అండ్ ఈమెయిల్ అడ్రస్ విత్ ద బ్యాంక్ టు గెట్ అలర్ట్స్. అలాగే తన మొబైల్ ఇవన్నీ కూడా కంపల్సరీగా బ్యాంక్లో రిజిస్టర్ చేయాలి. ఎందుకంటే బ్యాంక్ నుంచి వచ్చే అలర్ట్స్ అన్ని కూడా తనకి ఎప్పుడు టైం టు టైం రిసీవ్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి. నాట్ టు స్టోర్ ఇంపార్టెంట్ బ్యాంకింగ్ డేటా ఇన్ మొబైల్. అలాగే బ్యాంక్ సంబంధించిన ఇంపార్టెంట్ డేటా కానీ మొబైల్స్లో కానీ ఈమెయిల్స్లో కానీ అక్కడ డైరెక్ట్గా స్టోర్ చేయడానికి లేదు. టు యూజ్ ఓన్లీ వెరిఫైడ్, సెక్యూర్ అండ్ ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఫర్. అలాగే మనం లాగిన్ అయ్యి బ్యాంక్ వెబ్సైట్ చూపించేటప్పుడు మనం కొంత బాధ్యతగా అది ఫేక్ సైటా లేదా జెన్యూన్ సైటా అని చూసుకుని చేయాల్సిన బాధ్యత కూడా కస్టమర్కి. ఎందుకంటే ఏదో మీరు మీ నేమ్తో నేను సైట్ వచ్చింది, లింక్ వచ్చింది, నేను చేసేది కాబట్టి దానివల్ల నష్టం వచ్చింది కాబట్టి మీరు దాన్ని కాంపన్సేట్ చేయాలని అడగడానికి లేదు. ఇక్కడ దీని అర్థం అది. అంటే కస్టమర్ కూడా హీ హ్యాస్ టు టేక్ డ్యూ కేర్ వైల్ ఆపరేటింగ్ హిజ్ అకౌంట్స్. అంతేగాని ఫర్ ఎవ్రీథింగ్ హీ షుడ్ నాట్ బ్లేమ్ దట్ బ్యాంక్. టు యూజ్ ఓన్లీ వెరిఫైడ్ సెక్యూర్ ట్రస్టెడ్ వెబ్సైట్ అంటే అదే. టు యూజ్ డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఓన్లీ అట్ ఆథరైజ్డ్ ఏటీఎంస్ ఆర్ మర్చెంట్ ఎస్టాబ్లిష్మెంట్. టు చేంజ్ వన్స్ ఆన్లైన్ బ్యాంకింగ్ పాస్వర్డ్ రెగ్యులర్లీ. ఓకే, అంటే టైం టు టైం అతను పాస్వర్డ్స్ అవన్నీ చేంజ్ చేసుకోమని చెప్తుంది బ్యాంక్. ఓకే, అది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఇవన్నీ కూడా అవే. సో విత్ దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.